హలో రజక హలో రజక 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 నాయకత రజక నాయకత రామరావు నాయకత్వం రామరావు నాయకత్వం రజకుల సుమారుగా 3,32,000 అందులో బీసీ సంక్షేమానికి ప్రత్యేకంగా వ్యవసాయ రంగాలు కానీ జరిగిన కేటాయింపులు మనం బడ్జెట్ అనేది ఒక చారిత్రాత్మకమైన మరి మాజీ శాసనమండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దువ్వారపు రామారావు గారు మరి వివిధ హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగం చేసినప్పుడే రజకుల స్థితిగతులు గమనించి రజక జాతి ఈ విధంగా ఉండకూడదు, రజక జాతిలో కూడా మెరుగైన అవకాశాలు సాధించాలి, అలా చేయాలి అంటే ఒక ఉద్యోగం ద్వారా నాకు సాధ్యం కాదు, రాజకీయాల్లో కూడా నేను ప్రవేశం చేసి వారికి కొంత సేవ చేయాలనే ఒక సదుద్దేశంతో తెలుగుదేశం పార్టీలో రజకులకు మేలు జరుగుతుందని నమ్మి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. తదుపరి శాసన మండలి సభ్యులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రజక జాతిలో చైతన్యం కోసం కానీ రజక యువతకి రాజకీయ అవకాశాలు కల్పించడంలో కానీ చాలా ముందుండి మమ్మల్ని అందరూ నడిపిస్తూ ఉన్నారు. వారి నాయకత్వంలోనే ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో కానీ వివిధ సంఘాలలో కానీ అనేక పదవులు బీసీ సంఘాలలో పదవులు పొందడం, రజకులకి అగ్రస్థానం కూడా మాకు దక్కింది. మరి వారి నాయకత్వంలో పనిచేయడం మా అందరికీ సంతోషంగా భావిస్తూ ఈ సభకి ఉద్దేశించి ఈ జిల్లా నుంచి మరి విజయవంతం చేసి రాబోయే రోజుల్లో రజకులు స్థితిగతులపై ఆర్థికంగా రాజకీయంగా బలపడడానికి మనకున్న అవకాశాలు ఏంటి, ప్రభుత్వాలను మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలనే అంశం గురించి రజకులను చైతన్యపరచడమే ముఖ్య ఉద్దేశం. ఇది ఏ రాజకీయ పార్టీ ప్రయోజనాలు ఆశించదు, రజకులు చైతన్యపరచడానికే. అందుకని మరి ఇంత కృషి చేస్తున్న మా శాసనమండలి మాజీ శాసనమండలి సభ్యులు దువ్వారపు రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రశ్నార్థం చేయాల్సిందిగా రామారావు గారిని కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఏలూరు పార్లమెంటు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ జగదీష్ బాబు గారు, ఇతర పార్లమెంటు కార్యవర్గ సభ్యులు శ్రీ కొండపల్లి రవి గారు, శ్రీ కట్లయ్య గారు, కొమరా సత్యనారాయణ గారు, శ్రీ పోసుబాబు గారు, ఇతర రాజకీయ సంఘ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. 2026-27 సంబంధించి బడ్జెట్ చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అనేక రంగాలకు ప్రాధాన్యత ఇచ్చి ఈ రోజున బడ్జెట్ను ఒక చారిత్రాత్మక ఘట్టంగా మార్చిన విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. సుమారుగా 3,32,000 కోట్లతో బడ్జెట్ రూపొందించడం అనేది ఒక ఎత్తు అయితే, అందులో బీసీ సంక్షేమానికి ప్రత్యేకంగా 51,000 కోట్ల రూపాయలు కేటాయించడం కానీ, అనేక ప్రాధాన్యత రంగాలు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి ప్రాజెక్టు కానీ, తరువాత విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు కానీ జరిగిన కేటాయింపులు మనం ఒకసారి చూసినట్టయితే ఈ బడ్జెట్ అనేది ఒక చారిత్రాత్మకమైన విషయంగా మనందరూ కూడా భావించే అవకాశం ఉంది. అదేవిధంగా ఎకనమిక్ కారిడార్స్ కోసం ప్రత్యేకంగా రాష్ట్రంలో 3 ఎకనమిక్ కారిడార్స్ కోసం కూడా ప్రత్యేక కేటాయింపులు చేయడం అనేది కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుని ఉంది. నేను ఒక బీసీసీఎల్ మానిటర్ చేస్తూ రాష్ట్ర స్థాయిలో ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ తర్వాత కూడా అనేక బీసీ సమావేశాలు నిర్వహించడం కానీ, లేకపోతే సామాజిక వర్గ పరంగా ఒక రజక సామాజిక వర్గ సమావేశాలు నిర్వహించడంలో కానీ నేను ముఖ్యమైన పాత్ర తీసుకున్నానని తెలియజేస్తున్నాను. ఇప్పుడు కూడా బీసీలతో మమేకమై ఉంది. తెలుగుదేశమే బీసీలు, బీసీలే తెలుగుదేశం అనేది మా తెలుగుదేశం నాయకులందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి ఉండగా ఆయన బీసీ నాయకత్వాన్ని పెంచి ఒక ప్రముఖ స్థాయిలో పెట్టిన మహనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు అయితే,
తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బీసీలని ఒక అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే 2014-19 మధ్యకాలంలో అనేక సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చి ఆదరణ పథకం కానీ, లేకపోతే కమ్యూనిటీల పరంగా సామాజిక భవనాలు కానీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. బీసీ ప్రత్యేకంగా సప్లాని అమలు చేయడంలో కానీ ఒక తెలుగుదేశం పార్టీయే అటువంటి కార్యక్రమాలన్నిటికీ పూనుకుందని చెప్పి తెలియజేస్తున్నాను. 2019-24 మధ్యకాలంలో చూసినట్టయితే పూర్తిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీసీల సంక్షేమం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఏదైతే 56 కార్పొరేషన్స్ ఏర్పాటు చేసింది, 56 కార్పొరేషన్స్ని కూడా నిర్వీర్యం చేసిన ఘనమైన చరిత్ర వైఎస్ఆర్సీపీది. ఈ రోజున మరలా చూసినట్టయితే 2026-27 బడ్జెట్ కానీ, లేకపోతే ఈ ఈ సామాజిక వర్గాల పరంగా ఇస్తున్న కేటాయింపులు కానీ చూసినట్టయితే ఈ మధ్యకాలంలో అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని గట్టెక్కించడంలో, అదేవిధంగా అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని సమపాలలో ముందుకు తీసుకెళ్లడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు నారా లోకేష్ బాబు కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవతో సహకారంతో ఈ రోజున అనేక ప్రాజెక్టులు రాష్ట్రాన్ని తీసుకొస్తూ అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని సమపాలలో పరిగెత్తిస్తున్న వైనాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఇటు అమరావతి నిర్మాణం చూసినట్టయితే శరవేగంగా అన్ని పనులు జరుగుతున్నాయి. పోలవరం 27 జూలై కల్లా కంప్లీట్ అవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా అటు శ్రీకాకుళం మొదలుకొని ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే అనేక ఐటీ పరిశ్రమలు కానీ తీసుకురావడంలో, అటు అనంతపురం వరకు కూడా ఒక హార్టికల్చర్ హబ్ని తయారు చేయడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నారు. ప్రతి జిల్లాకి కూడా అన్ని రంగాల్లో కూడా న్యాయం చేయడానికి ఆయన చేస్తున్న కృషి కూడా మనం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటు నిన్న కూడా మనం చూసాం, అమరావతిలో బిల్ గేట్స్ రావటం కానీ, ఆయన హెల్త్ స్కీమ్స్లో అసోసియేట్ అవ్వటం కానీ మనం చూస్తున్నాం. ఈ విధంగా రాష్ట్రాన్ని ఒక పట్టాలెక్కించడంలో, తిరిగి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో చంద్రబాబు నాయుడు గారి కృషి ఎవరు కూడా మరువలేంది. ఇక రజక సామాజిక వర్గ పరంగా చూసినట్టయితే ఆయన మొదటి నుంచి కూడా రజక సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి గారు చాలా ప్రాముఖ్యతనిస్తున్నారు. అంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు 2019-24 మధ్యకాలంలో, 14-19 మధ్యకాలంలో. ఆ సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమైనవి ఏంటంటే సామాజిక వర్గ పరంగా అనేక భవనాలు నిర్మించడం జరిగింది. ధూబీఘాట్స్ని పునర్నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఆదరణ పనిముట్ల కింద నూతన పనిముట్లు అన్ని సామాజిక వర్గాలకు అందించడం జరిగింది. బీసీ సప్లాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అనేక సామాజిక వర్గాలకి రుణ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు కూడా కొన్ని సామాజిక వర్గాలు ప్రయారిటీ బేసిస్ మీద తీసుకుని ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ, ఇటు దేవాంగులు వాళ్ళ కమ్యూనిటీకి మధ్యకాలంలో మనం చూసాము, ఉచిత విద్యుత్ వాళ్ళకి మరమగ్గాలకు కానీ, లేకపోతే వీటన్నిటి కూడా ఉచిత విద్యుత్ కల్పిస్తూ, అదేవిధంగా నాయి బ్రాహ్మణులు కూడా అనేక రాయితీలు కల్పిస్తూ, తర్వాత చెట్టిబల్జ గౌడ సామాజిక వర్గానికి అనేక రాయితీలు కల్పిస్తూ ప్రతి సామాజిక వర్గాన్ని కూడా ఒక సంక్షేమంలో పెద్దపీట వేస్తున్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. అది ప్రయారిటీ బేసిస్ మీద అన్ని జరుగుతున్న రజక సామాజిక వర్గ పరంగా కూడా 2 ముఖ్యమైన ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే దీర్ఘకాలిక సమస్యలు కొన్ని ఉన్నాయి, తప్ప ప్రాంతీయ పరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. దీర్ఘకాలిక సమస్యలు ఏంటంటే ఎస్సీ స్టేటస్ అనేది రజకుల్లో సామాజిక వర్గంలో ఉన్న ఒక ఆకాంక్ష. దానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపాదన పంపారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అధ్యయన కమిటీ వేసి వారి యొక్క స్థితిగతుల్ని స్టడీ చేయడానికి ఆయన ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళిన విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. అది భవిష్యత్తులో కూడా ఏదైనా రాజకీయ సామాజిక వర్గాన్ని చేయాలంటే తెలుగుదేశం పార్టీకి చెల్లుతుంది.
తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా రజక సామాజిక వర్గానికి వాళ్ళ యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 22 ఏదైతే నూజివీడులో రజక ఆత్మీయ సభ కానీ రజక పేరు కానీ సభ జరుగుతుందో వాళ్ళకి స్థానికంగా అనేక సమస్యలు ఉన్నాయి. పులుసు పార్థసారథి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆయన ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు. ఆయన ఒక సామాజిక వర్గ భవనానికి 35 లక్షల రూపాయలతో ఆ రోజున శంకుస్థాపన జరగబోతుంది. అదేవిధంగా వృత్తి చెరువుల మీద ఎవరైతే ఇక్కడ సామాజిక వర్గ పరంగా అనేక రిప్రజెంటేషన్స్ కట్లయ్య గారు కానీ వీళ్ళు తీసుకొస్తున్నారో వాటిని కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా నేను ఆ సబ్జెక్ట్ తీసుకెళ్ళటం జరిగింది. తొందరలోనే డిప్యూటీ సీఎం గారు అపాయింట్మెంట్ కూడా తీసుకుని ఒక డెలిగేషన్ నేను అక్కడ తీసుకెళ్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే రజకులు కొన్ని ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి వీటి మీద కూడా ఒక డెలిగేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ నారా లోకేష్ బాబు గారి దగ్గర కానీ తీసుకెళ్ళి రజక సమస్యలన్నింటినీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆర్థికంగా సంబంధం లేని ఇష్యూస్ అనేవి ఉన్నాయి. వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా నేను డెఫినెట్ సాయశక్తిలా ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ నేను రజక బిడ్డలందరికీ ఒకటే పిలిపిస్తున్నాను. అదేవిధంగా బీసీ బిడ్డలందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నాను. మీరు 22 ఏదైతే సభ జరగబోతుందో మీరు అందరూ కూడా తప్పనిసరిగా హాజరై ప్రాంతీయంగా మీకున్న సమస్యలన్నింటినీ కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించే దిశగా మీకు ఒక అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఆ కార్యక్రమానికి భారీ ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ పర్సనల్గా సామాజిక వర్గానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసిన పెద్దలు శ్రీ జగదీష్ బాబు గారి ప్రత్యేకంగా శ్రీ బడేటి చంటి గారికి ఆయన ఈరోజు అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఆయన అసెంబ్లీలో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యవర్గాన్ని అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రెస్ వారికి మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పశ్చిమ గోదావరి జిల్లా రజకులకు రేపు 22న జరగబోయే మహాసభకు తప్పనిసరిగా హాజరవ్వాలని మేము కోరుకున్నాము. ముఖ్యంగా ఎజెండాలో పాయింట్లు 10 ఉన్నాయి. 10 మాట్లాడను, 2-3 పాయింట్లే నేను మాట్లాడతాను. రజకులు రాజకీయంగా ఎదగాలి. సర్పంచులు గాను, జడ్పీటీసీలు గాను, ఎంపీపీలు గాను, అదేవిధంగా ఎమ్మెల్సీలు గాను, ఎమ్మెల్యేలు గాను జనాభా ప్రాతిపదికన కోటా ప్రకారం మాకు సీట్లు కేటాయించాలి రాజకీయ పార్టీలు. రెండోది రజకులు ఎస్సీ జాబితాలో చేర్చాలి. దేశంలో 17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు. ఆంధ్ర, తెలంగాణతో పాటు ఇంకొన్ని రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు. గత 60 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ప్రతి ప్రభుత్వం వస్తుంది, మేము సెంట్రల్ పంపించామన్నారు. మొన్న కూడా మన చంద్రబాబు నాయుడు గారు పంపించారు. ఇప్పుడు మన రామారావు గారు చెప్పినట్టు తప్పనిసరిగా రజకుల యొక్క ఆకాంక్ష నెరవేరుస్తుందని ఈ సభ ద్వారా ఉత్తేజం కలుగుద్దని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా రజకుల చెరువులు, వృత్తిపరమైన చెరువుల మీద శాశ్వతకు మాన్యువల్ రైట్స్ కల్పించి జీవో మార్చివ్వాలని నేను కోరుకున్నాను. 10 డిమాండ్లు కూడా రేపొద్దున 22వ తారీఖు నాడు ఆ సమావేశంలో రిజల్యూషన్ పాస్ చేసి ప్రభుత్వానికి పంపించే ఉద్దేశంలో ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. రామారావు గారి నాయకత్వం, రామారావు గారి నాయకత్వం. మన రజకుల్లో రామారావు గారికి రాజ్యసభ సీటు